ఈ షుగర్ మన నోట్లోని బ్యాడ్ బ్యాక్టీరియాకు ఫేవరెట్ ఫుడ్ అని మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా. అందుకే ఇది ఎక్కువగా తీసుకుంటే కనుక మన నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియా కూడా చాలా ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి మనం ఓరల్ బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ షుగర్ను మనం తగినంతగా తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే కార్బోనేటెడ్ డ్రింక్స్ అట్లానే ఎనర్జీ డ్రింక్స్ వంటి కృత్రిమ షుగర్స్ ఎక్కువగా ఉన్నటువంటి డ్రింక్స్ని తాగటం వలన కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా తగ్గించుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఓరల్ మైక్రోబయోమ్ విషయంలో ఒక్కోసారి హైడ్రేషన్ కూడా ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది. సాధారణంగా మనం డిహైడ్రేట్ అయినప్పుడు నాలుక పొడిబారిపోతూ ఉంటుంది. ఇలా అవడం వలన నాలుకపై ఉండేటటువంటి మిగిలిన ఫుడ్ అనేది మన నోట్లోని బ్యాడ్ బ్యాక్టీరియాకి ఆహారంగా మారుతూ ఉంటుంది. అదే సరిపడా నీళ్లు తాగినట్లయితే ఈ సమస్యకు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మన శరీరం డిహైడ్రేట్ కాకుండా ప్రతిరోజు తగినన్ని నీళ్లు తాగుతూ ఉంటే ఈ ఓరల్ మైక్రో బ్యాక్టీరియా సమతుల్యంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది.